ఏమయ్యా చంద్రబాబు, ఎన్నికల ముందు ఏమన్నా? బాబు ఓ చంద్రబాబు, ఎన్నికల ముందు ఏమన్నావు బాబు? ఎన్నికల ముందు ఏమన్నావు బాబు? నీకు 15,000, నీకు 15,000 కరెంటు ఛార్జీలు బాబు, పెంచము అన్నావు బాబు. బాబు ఓ చంద్రబాబు, మరి ఆ మాదిరి ఈ బాదుడే బాదుడు పథకంలో కరెంటు ఛార్జీలు ఒక్కటే కాదు, అమ్మా నీకు 15,000, అమ్మా నీకు 18,000, అమ్మా నీకు 15,000, అయ్యా నీకు 18,000 లేదు. ఇప్పుడు ఏమైంది? గోవిందా 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 గోవిందా. బాదుడే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉన్నటువంటి నేపథ్యం ఒక్కసారి మనం గమనిస్తే, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అడ్డగోలు దోపిడీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతాం. ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి పథకాలు ఏంటి? సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 పథకాలు అనేవి అమలు చేశాడో లేదో పక్కన పెడితే, కొత్తగా కొన్ని పథకాలు చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు. ఆ పథకం పేరే బాదుడే బాబు. గతంలో చంద్రబాబు చెప్పిన మాటే బాబు ష్యూరిటీ, బాదుడు గ్యారంటీ అన్నటువంటి పథకంలో భాగంగా చెప్పనటువంటి స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాని కొనసాగింపే ఈరోజు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను నేనైతే భావిస్తాను. ఏంటి దౌర్భాగ్యం మీద నాకు అర్థం కాదు. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్పేవాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, 5 సార్లు పెంచారని చెప్తా ఉండేవాడు. 5 సార్లు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది ఎంత? యూనిట్ పైన కేవలం 50 పైసలు. కానీ అదే చంద్రబాబు గారు 2 దఫాల కరెంటు ఛార్జీలు పెంపుకే నవంబర్ నుంచి వచ్చినటువంటి బిల్స్లో యూనిట్కి ₹20 ఎక్స్ట్రా వచ్చింది. మరి ఇప్పుడు డిసెంబర్ నుంచి వచ్చే బిల్కి యూనిట్కి ₹70 యాడ్ అయ్యి వస్తుందంటే ఈ 2 నెలల్లోనే యూనిట్కి ₹3 పెంచినటువంటి ఘనత. ఇది డొమెస్టిక్ కనెక్షన్ స్కీమ్. ఇంకా ఎక్కువ యూనిట్లు కాల్చే వాళ్ళకి ఇంకా అదనం అని. అది బాదుడి మీద బాదుడే, ఇంకా బాదుడే బాదుడు కాదు, వీర బాదుడు కార్యక్రమం. ఏంటిది నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క పథకం ఆయన చెప్పింది అమలు చేస్తున్నాడా? పైపెచ్చి ఆయన చెప్తున్న మాటలు ఖజానా ఖాళీగా ఉంది, నన్ను ఏడు చేయమంటారని చెప్పి. ఏం మీకు తెలియదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి ఖజానా పరిస్థితి ఏంటో మీకు తెలియదా? మీరు ఎన్ని అప్పులు చేసి ఎలా ఖజానాని సంకనాకించేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు మీకు తెలియదా? ఇలాంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేయటమా? ఒక్కరంటే ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. రైతుల పరిస్థితి చూడండి ఎలా ఉంది. పెట్టుబడి సాయం ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ తీసేశారు. కనీసం ఇప్పుడు వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి మొలకెత్తే పరిస్థితి ఉన్న కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ లేదు. ఇప్పుడు ఎలా కొంటాం, ఏమిటి, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉందా ముఖ్యమంత్రి నుంచి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కానీ? మాటలు పెద్ద పెద్ద మాటలు, ఆకాశానికి ఎత్తేసే